బాయ్. ఏమ్మా ఇంద్ర, తల్లిదండ్రి లేనిదానివి కదా అని నా ఇంట్లో గది అద్దెకిచ్చాను. నాతో పాటు సాయిబాబా గుడికి బయలుదేరిన దానివి ఎక్కడికెళ్ళావు? చెప్పమ్మా. కోటగిరి గారి అబ్బాయి నేను ప్రేమించుకుంటున్నాం. అతను రమ్మంటే. ఇంత రాత్రి దాకా నువ్వు అతని దగ్గర ఉన్నావంటే ఎంత దూరం వెళ్ళుంటావో నాకు అర్థమైంది. చూడమ్మా, పేదింటి పిల్లల్ని పెద్దింటి బిడ్డలు ప్రేమించేది డబ్బు కోసం మాత్రం కాదు, శరీరం కోసం. వెంటనే నిన్ను పెళ్లి చేసుకోమని నిలదీసి అడుగు, అతని నిజ స్వరూపం నీకే తెలుస్తుంది. ముసలమ్మ చెప్పింది కరెక్ట్ ఇందిరా. నీ రంగు నాకు నచ్చింది, నీ ఏజ్ నాకు క్రేజ్ ఇచ్చింది. ఫినిష్. ఇదిగో శుభలేఖ, రేపే నా పెళ్లి. బాయ్. నాన్న, ఏం జరిగింది? ఎందుకలా ఉన్నారు? మన ఇన్స్టిట్యూట్ లో టైప్ నేర్చుకునే ఇందిర ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిందట. ఇందిర కడుపుతో ఉందట. కిషోర్ ఆ అమ్మాయిని కాదని వేరే అమ్మాయిని రేపు పెళ్లి చేసుకోబోతున్నాడు. నన్ను క్షమించు జానకి. కిషోర్ని నమ్మద్దని ఎన్నిసార్లు నువ్వు అంటే చెప్పినా మీ మాట కాదన్నాను. ఇప్పుడు ఈ అవమానం భరించడం కన్నా చావడమే మేలు. అదే పొరపాటిందిరా. ఆడపిల్లలో బానిసత్వం పోతే గాని మగవాడిలో దౌర్జన్యం భయపడదు. నీ తల మీద నిప్పులు పోసినవాడు తన తల మీద వేరే అమ్మాయితో తలంబరాలు పోయించుకుంటుంటే నువ్వు క్షమించినా మేము క్షమించాం.